వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోకుండా జగన్ ప్రజలకే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. డిఎస్సి నియామకాలపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న విమర్శలను ఖండించిన ఆయన, తమ ప్రభుత్వం పారదర్శకంగా 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. అలాగే బొల్లా బ్రహ్మనాయుడుపై భూ ఆక్రమణల ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగుతోందని జీవి ఆంజనేయులు తెలిపారు. మీ మీద కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరిక చేస్తా ఉన్నా. తండ్రి మరణాన్ని ముఖ్యమంత్రి కావాలనే స్వార్థం కోసం సంతకాలకు తిరిగాడు. ఈ రోజు మళ్ళీ తప్పుడు ప్రచారాలు చేయడానికి తండ్రి విగ్రహం తలం తీపించాడు. బాబాయిని గొడ్డల వేటితో చంపాడు. బాబాయిని వెన్నుపోటు పొడిచిన తండ్రి విగ్రహానికి తలకాయ తీసిన జగన్మోహన్ రెడ్డి స్వార్థ రాజకీయాల కోసమే. నీ స్వార్థ రాజకీయాలకి తెర ముగించారు ప్రజలు. నీ స్వార్థ రాజకీయాలు, నీ తప్పుడు ప్రచారాలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని, ఇప్పటికైనా జగన్ అండ్కో దోపిడీ టీం మారాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ఏం దోపిడీ? ఈ రాష్ట్రంలో దోపిడీ చాలలేదని మీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలంగాణలో హైదరాబాద్ లో సర్వే నెంబర్ 18లో 1,500 కోట్ల రూపాయల విలువైన భూమిని దోచుకోవడానికి తప్పుడు జీవోలు సృష్టించాడు. దానికి నీ సమాధానం ఏంటి? దాంట్లో నీ వాటా ఎంత? అంటే బొల్లా బ్రహ్మనాయుడు తప్పుడు జీవోలు సృష్టించుకొని 1,500 కోట్ల ఆస్తి కొట్టాలని చూస్తే మీ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ సమర్థిస్తాడా? ఏ ముఖం పెట్టుకొని సమర్థిస్తాడు? ఇక్కడ అనేక మందిని మోసం చేశాడు. ఎస్సీల భూమి దోచుకున్నాడు, ఎస్సీల భూమి కబ్జా చేశాడు, ముస్లింస్ భూమి ఆక్రమించాడు బొల్లా బ్రహ్మనాయుడు. ఈ రోజు ముఖం జల్లకనే పారిపోయాడు. భయపడ్డ బ్రహ్మనాయుడు ఈ రోజు తప్పించుకొని పారిపోయాడు. ఈ రోజు బొల్లా బ్రహ్మనాయుడు ఎందుకు తప్పించుకొని పారిపోయాడు? ఈ రోజు వినుకొండ ప్రజలకు మొహం చూపించలేక, సిగ్గుతో మొహం చూపించలేక పారిపోయాడు. ఏం గతంలో మీరు భూములు ఆక్రమించినప్పుడు, ముస్లింస్ భూములు, ఎస్సీల భూములు, బీసీల భూములు ఆక్రమించినప్పుడు నీకు తెలీదా? నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని, బొల్లా బ్రహ్మనాయుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పేదల భూములు కొట్టేస్తాడా? పరాకాష్టి దుర్మార్గాలకి బొల్లా బ్రహ్మనాయుడు పాపం పండింది. ఇక్కడ రాష్ట్రంలో చాలదన్నట్టు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మీద, కర్ణాటక మీద పడ్డాడు దోపిడీకి. ఈ దోపిడీలో జగన్ కి వాటా ఎంత అని అడుగుతున్నా. మీ మాజీ ఎమ్మెల్యేలు ఈ విధంగా దోచుకుంటా ఉంటే మీ పార్టీలో ఇలాంటి దొంగల్ని, దోపిడీదారుల్ని ప్రోత్సహిస్తారా? భూ కబ్జాదారులు, పేదల భూములు కబ్జాలు చేసిన వాళ్ళని ప్రోత్సహిస్తారా? దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? ఇక బొల్లా బ్రహ్మనాయుడిని ఈరోజు రాష్ట్రం మొత్తం చీకొడుతున్నారు. వినుకొండ నియోజకవర్గంలో ప్రతి వ్యక్తి చీకొడతా ఉన్నాడు. సిగ్గుందా? ఈరోజు 100 కోట్లున్నా సిగ్గు లేకుండా పేదలను దోచుకోవటం ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వ భూములు కబ్జా చేయటం, పేదల భూములు కబ్జా చేయటం, ఎస్సీలు ముస్లింస్ కబ్జాలు చేయటం ఎంత దుర్మార్గం! బొల్లాకి పాపం పండింది. ఈ రోజు బాధితులు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. మమ్మల్ని మోసం చేశాడు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెప్పి లబోదిబోమంట ఈ రోజు ముందుకు వస్తున్నారు. నష్టపోయిన వాళ్ళకి అండగా ఉంటాం. మోసపోయిన వాళ్ళకి, బొల్లా బ్రహ్మనాయుడు వాళ్ళని ఎవరైతే మోసపోయారో అలాంటి వాళ్ళకి కొండంత అండగా ఉంటాం. దాని మీద చర్యలు తీసుకుంటాం.